శ్రీ గణేశాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ. అండ్ ఈరోజు వచ్చేసి టైం 7:30 అవుతుంది. ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. ఫ్రైడే మార్నింగ్ 7:30కి అయితే వెహికల్ అయితే తీస్తున్నా. అండ్ నిన్నైతే వెహికల్ అయితే తీయలేదు, కొత్త సంవత్సరం అండ్ ఫస్ట్ టైం ఈరోజు తీయడం కొత్త సంవత్సరంలో. ఈరోజు ఆన్ చేయడం. నిన్న తీద్దాం అనుకున్నా కానీ నిన్న అంత బుకింగ్స్ అయితే పడలేదు, అన్నీ ఘోరంగా రేట్లు వస్తున్నాయి, బుకింగ్స్ కూడా తక్కువ ఉండే, అట్లా నిన్న తీయలేదు. ఈరోజు అయితే తీసిన. చలో ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఎట్లుంటుంది అనేది బిజినెస్. నిన్న ఇంకా ఏమైందంటే నిన్న ర్యాపిడోలో అమౌంట్ చూపించలేదు, అన్ని బుకింగ్లు అమౌంట్ చూపించకుండానే వస్తున్నాయి అనమాట. ఇక అట్లనే ఆఫ్ చేసి పాడేసిన, ఒకవేళ తక్కువ ఇస్తే ఇబ్బంది అని. ఇక ఓలాలో అంటావా, ఓలాలో అయితే మినీ ఆన్ చేస్తే ఘోరంగా వస్తున్నాయి బుకింగ్స్, కానీ అమౌంట్ అయితే తక్కువ ఇస్తుండు. అట్లా ప్రైమ్లో పెడితే బుకింగ్స్ వెళ్ళలేవు అసలు. చలో ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈరోజు ఎట్లా ఉంటుందని చూద్దాం. ఫ్రైడే ఇక మళ్ళీ ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది వీకెండ్ అయితే తీసుకుంటారు. రేపు ఎల్లుండి వీకెండే కదా. ఈ ఒక్కరోజుకి ఇంటికాడ ఉందామని అయితే ఉంటారు చాలామంది, డ్యూటీలోకి వెళ్ళేటోళ్ళు. చలో చూద్దాం, వెయిటింగ్ అయితే చేద్దాం మరి. చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. చలో ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే అప్పుడైతే ఆన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఓలా. ఓకే, అండ్ టైం అండ్ డేట్ చూడండి. టైం వచ్చేసి అయితే 7:34 అవుతుంది. ఫ్రైడే, ఈరోజు 3 తారీఖు జనవరి, కొత్త సంవత్సరం. ఈరోజు తీసిన ఫస్ట్. నిన్న తీద్దామనుకున్న తీయలేదు, బుకింగ్స్ వరకు అంతానే ఉండండి. నిన్న ఎక్కువ వాళ్ళే బుకింగ్స్, అట్లా తీయలే. చలో ఈరోజు 0 కిలోమీటర్ వేస్తా చూడండి. 0 కిలోమీటర్గా చేసేసిన. ఇక టోటల్ ఎంత అయింది అనేది ఈవినింగ్ అని చూపిస్తాను, కిలోమీటర్ తిరిగిందాం అనేది. ఓకే, మన బుకింగ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. కరెక్ట్ మన ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము. కరెక్ట్ లంచ్ టైంకి వచ్చిన ఎయిర్పోర్ట్ అయితే. వెహికల్స్ అయితే తక్కువనే, నాకైతే బుకింగ్ అయితే వాడింది అమ్మడే. ఇక లంచ్ చేసి అయితే స్టార్ట్ చేస్తా. పటాపటా లంచ్ చేసేసి అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాము. అండ్ మినీలోనే తీసుకున్నాం బుకింగ్ అయితే. మార్నింగ్ టు ఇప్పటిదాకా అయితే ఎంత వేసిన అమౌంట్ అనేది చూపిస్తా చూడండి. చూడండి, మనము రాపిడోనే కంప్లీట్ చేసినాం ట్రిప్స్ అన్నీ. ఓలా అయితే ఒకటి కొట్టలేదు. అండ్ రాపిడోలో వచ్చేసి మనం 1269 అయితే వేసినాము. టోటల్ ఎన్ని రైడ్స్ అయినాయంటే 4 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఫస్ట్ రైడ్ వచ్చేసి అయితే మనకి 300, 299, 12 కిలోమీటర్స్కి 299, 23 రూపీస్ లాగా కట్టించిండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 232, 9 కిలోమీటర్కి 232, ఇది 23 రూపీస్ లాగా కట్టించిన కిలోమీటర్కి. అండ్ ఇది 196, 9 కిలోమీటర్స్కి 20 రూపీస్ లాగా కట్టించింది ఇది. అండ్ లాస్ట్ వన్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ అయితే ఇక చాలాసేపు వెయిట్ చేసి అయితే తీసుకున్నాం. బుకింగ్స్ రాలేదు సికింద్రాబాద్లో ఉన్న. ఇక 36 కిలోమీటర్కి అయితే 542 అయితే తీసుకున్నా. ఏం చేద్దాం, బుకింగ్ చాలా తక్కువ ఉన్నాయి, వస్తలేదు. చాలా బుకింగ్లు వస్తున్నాయి, అస్సలు అప్పుడొకటప్పుడు వస్తున్నాయి, అమౌంట్ తక్కువ ఇచ్చేస్తాను. ఇక ఎయిర్పోర్ట్ అని తీసుకున్నా. ఇది మనకు వచ్చేసి 36 కిలోమీటర్ వచ్చింది. అండ్ అమౌంట్ వచ్చేసి అయితే 14 రూపీస్, కిలోమీటర్కి 14 రూపీస్ లాగా కట్టించిండు. తక్కువ ఇచ్చింది చాలా. ఇక తప్పదు బుకింగ్స్ లేనప్పుడు. ఇక టైం వచ్చేసి అయితే 12:18 అవుతుంది. పటాపటా లంచ్ చేసి అయితే తినేసి అండ్ ఓలా పార్కింగ్కి అయితే వెళ్ళిపోదాం. బుకింగ్ అయితే తీసుకున్నా, ఓలాలో వచ్చింది. ఓలా బుకింగ్ అయితే వచ్చేసింది. పటాపటా తినేసి అయితే వెళ్ళిపోదాం. అంతవరకు చూద్దాం. ఇలా ర్యాపిడోలో ఇట్లా బుకింగ్ వస్తే తీసుకున్నాము. ఇలా అయితే ఇట్లా చూపిస్తుంది ర్యాపిడో పికప్ పాయింట్ 6D6 అండ్ వెయిటింగ్ అని చూపిస్తుంది. వెయిటింగ్ ఫర్ ఆర్డర్ అని చూపిస్తుంది. చలో వెయిటింగ్ అయితే ఏదో మళ్ళీ వచ్చిందనుకో అందులో తీసేసుకుందాం. ఓలా అయితే క్యాన్సిల్ చేసేస్తా తినలోపు. ఓకే, మరి డ్రాప్ అయితే ఇప్పుడు అయిపోయింది ఎయిర్పోర్ట్కి వెళ్ళి. ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ నుండి అయితే డ్రాప్ ఎక్కడ వేసిన అంటే సంగారెడ్డి సైడ్ ఆ రూట్లో ఐఐటి ఉంది కదా, ఐఐటి స్టడీది, అక్కడైతే వేసింది డ్రాపు. ఘోరంగా అసలు అమౌంట్ అయితే చాలా ఘోరంగా వచ్చిండు. ఓలోనైతే ఎట్లా తిట్టారంటే అని డాష్ అండ్ డాష్ అండ్ డాష్. ఇక డాష్లు ఏమైనా పెట్టుకొని తిట్టాలని అయితే అంత ఘోరంగా ఇచ్చిన అమౌంట్ అయితే. ఇక ఐఐటి క్యాంపస్ ఇక్కడ ఉంది కదా స్టడీది, దాని లోపలైతే దాదాపు ఆ మెయిన్ రోడ్కి వెళ్ళి 2.5 కిలోమీటర్ ఉంది లోపలికి.
అంత చివర్లో వచ్చినాడు. ఇప్పుడు ఇదంతా వేస్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ బుకింగ్స్ పడతాయి కూడా అలా తెలియదు. ఇక మనం వచ్చేసి పటన్ చెరువు సైడ్ అయితే వెళ్ళిపోవాలా. అవుటర్ రింగ్ రోడ్ నుండి కరెక్ట్ ఈ ఐఐటి స్టడీ సైడ్ అయితే కరెక్ట్ 20 కిలోమీటర్స్ అయితే ఉంది అవుటర్ రింగ్ రోడ్ నుండి ఇక్కడికి. ఇక 20 కిలోమీటర్ అయితే ఎంటీ అయితే వెళ్ళిపోవాలా. సరే చూపిస్తాడు మొత్తం ఎంత ఎట్లుందా అనేది. మనకి ఎమ్మడైతే మళ్ళీ బుకింగ్ అయితే ఇచ్చిండు. ఇక్కడికి వెళ్ళి ఐఐటికి వెళ్ళి అయితే బుకింగ్ అయితే ఇచ్చిండు కాచిగూడనంట. అమౌంట్ అయితే బాగానే ఇచ్చిండు, పర్లేదు. అంటే మరి అంత ఎక్కువ ఏమి ఇవ్వలేదు. ఇంకా టోల్ గీలు పోతే మనకేం మిగలదు కానీ చూపిస్తా, ఎండ్ అయినా చూపిస్తా. మన బుకింగ్ అయితే ఇచ్చిండు, చూపిస్తాడని. వాళ్ళు ఎమ్మడైతే బుకింగ్ అయితే ఇచ్చిండు ఇదే ఐఐటికిలోకి వెళ్ళి. ఇక డ్రాప్ అయినాక చూపిస్తా ఎంత వచ్చింది అమౌంట్ ఇది అని, ఎయిర్పోర్ట్ బుకింగ్ది కానీ ఎంత వచ్చింది అనేది చూపిస్తా. ఓకే, మరి వెయిటింగ్ అయితే అదృష్టం మనకి. కానీ ఓలోన్ మాత్రం తిట్టాను, ఓలోన్ మాత్రం వదలొద్దు. ఇక అదృష్టం మనకి ఇట్లా బుకింగ్ రావడం. ఒక్కొక్కసారి అయితే రాదు, కష్టం చాలా. ఈ ఆఫ్టర్నూన్ అట్లా అయితే ఇంకా ఘోరం పరిస్థితి. ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి బయటికి వెళ్ళేటోళ్ళు ఉంటారు కాబట్టి వచ్చింది. చలో ఓకే మరి బాయ్. డ్యూట్ అయితే క్లోజ్ చేసేస్తున్నా. టైం వచ్చేసి అయితే 8:15 అవుతుంది. ఇక డ్యూట్ అయితే క్లోజ్ చేస్తున్నా తొందరనే. అండ్ అమౌంట్ అయితే మంచిగానే అయింది. బిల్ అయితే కాదనుకున్నా ఈరోజు అయితే, ఘోరంగా ఉండే. ఇక ఎయిర్పోర్ట్ పోయి అక్కడ నుండి ఎయిర్పోర్ట్ నుండి సంగారెడ్డి సైడ్ ఐఐటి సైడ్ వెళ్ళినాం కాబట్టి అక్కడ నుండి మళ్ళీ మనకు కాచిగూడ వచ్చింది. కాచిగూడ అయితే అది కాచిగూడ సముద్రం అవుటర్ రింగ్ రోడ్కి 1 కిలోమీటర్ ఉన్నాక యాక్చువల్లీ కాచిగూడకి వెళ్ళడానికే అవుటర్ రింగ్ రోడ్ మీడికి వెళ్ళి చూపిస్తుంది. వెళ్ళాలంటే 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాగా వాళ్ళు కస్టమర్ ముందే చెప్పారు, ఇక్కడ కాచిగూడ కాదు ఇక్కడ వెళ్ళాలా, అక్కడ డ్రాప్ చేయండి అంటే ఓకే అని చెప్పేసిన. అయితే అక్కడ సికింద్రాబాద్లో డ్రాప్ చేసిన. అమౌంట్ వచ్చేసి అయితే మనకి 1000 చేంజ్ చూపించింది. వాళ్ళకి అడిగిన ఫస్ట్ స్టార్టింగ్ ఎంత చూపించింది అమౌంట్ అంటే ఇంత చూపించింది అన్నాడు. అంతనే ఏమని చెప్పేసిన. వాళ్ళు అంతనే వేయకుండా 1300 వాళ్ళకి చూపించిన అమౌంట్ అయితే 1200 చూపించింది. 1200 అయితే 1300 వేసాడు అనమాట అమౌంట్. ఒక 300 అయితే ఎక్కువనే వేసాడు. మనకి సికింద్రాబాద్ అయితే 1000 రూపీస్ వచ్చింది. మనకి ఇచ్చిన అమౌంట్ అయితే 974 అయితే వచ్చింది. మనకి 1000 టోటల్ వస్తే మనకి వాళ్ళైతే 1300 వేసిన అమౌంట్ అయితే మంచిగా ఇచ్చారు అమౌంట్. అది ఇట్లా అయింది కథ. అయితే అక్కడికి వెళ్ళి అయితే వెయిట్ చేసిన, ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసిన. సికింద్రాబాద్లో పడతలేవని ఇక మల్కాజ్గిరి సైడ్ అయితే వచ్చిన. ఇక డాబేసి అయితే వెళ్ళిపోతున్నా. అండ్ చలో చూపిస్తాడండి ఎంత అయింది అమౌంట్ అనేది. చూడండి మనకు వచ్చిన అమౌంట్. మనము ఫస్ట్ అయితే ఆఫ్లైన్ అయితే వేసేద్దాం. ఓకే, మనకి ర్యాపిడోలో అయితే ఎయిర్పోర్ట్లో చూపించాను కదా, అంతనే ఉంది అమౌంట్. ఇంట్లో ఏం కొట్టలేదు, ఇక మొత్తం ఓలానే కొట్టిన. ఇలా 1269 అయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఓలానే కంప్లీట్ చేసిన మొత్తం బుకింగ్స్ అయితే. ఇలా వచ్చేసి అయితే మనకి టోటల్ ఎంత అయింది, షాక్ అయితే చూస్తే. చూడండి 1839 అయితే అయింది. ఎన్ని బుకింగ్స్ కొట్టినాయి తెలుసా? ఇలా 3 బుకింగ్స్కే, జస్ట్ 3.
అండ్ ఫస్ట్ వచ్చేసి అయితే ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇదేనా అదే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఐఐటి సైడ్ అయినా ఐఐటి అక్కడ వెళ్తే టోటల్ ఎంత వచ్చిందంటే 65 కిలోమీటర్స్కి 66 కిలోమీటర్స్కి 847 ఇచ్చింది మనకి. ఘోరంగా ఇచ్చిన బిల్ అయితే ఇది. అండ్ మరి అక్కడికి వెళ్ళి ఇది యాక్చువల్లీ కాచిగూడ ఉండే, కాచిగూడకి కిలోమీటరు 62 కిలోమీటర్ చూపించింది. ఇక వాళ్ళు డెస్టినేషన్ చేంజ్ చేయలేదన్నమాట, అక్కడనే దింపేసేయండి అన్నారు. అది చేంజ్ అవ్వట్లేదు. చేంజ్ చేయండి మేడం వెళ్దామంటే చేంజ్ అవ్వట్లేదు అన్నారు. సరేలే అని తీసుకుపోయినా. మనకి 52 కిలోమీటర్ వచ్చింది, సికింద్రాబాద్కి వచ్చింది. సికింద్రాబాద్ డ్రాప్ చేయమంటే అక్కడ చేసిన 62కి 974 ఇచ్చారు మనకి. టోటల్ వచ్చిన బిల్ అయితే ఇది 1023. మనకు వచ్చిన బిల్ అయితే ఇది. అయితే వాళ్ళు టోటల్ మనకి కాచిగూడ బిల్ వేసారన్నమాట. కాచిగూడకి చూపించింది యాక్చువల్లీ 1200, మనకైతే 1300 వేసారు వాళ్ళు. ఏమనకుండా అయితే బిల్ అయితే వేసేసారు 1300. ఒక 300 అయితే ఎగస్ట్ వేసారు మనకి దీన్ని చూసుకుంటే. అండ్ లాస్ట్ డ్రాప్ వచ్చేసి అయితే ఇది ఇప్పుడు 7 కిలోమీటర్స్కి 127. ఇది లాస్ట్ డ్రాప్ అనమాట. అది ఇది వచ్చిన బిల్ అయితే. ఇక టోటల్ ఎంత అయిందంటే మనకు దీనిలో వచ్చేసి 1839. క్యాల్కులేట్ అయితే వేసేద్దాం. క్యాల్కులేట్ దొరుకుతలేదు కదా, ఇక్కడ ఉంది. 1839 ప్లస్ 1269 ఇది. అండ్ 300 ఎగస్ట్ వచ్చినాయి కదా మనకి వాళ్ళు వేసినవి. ఇది టోటల్ అయితే బిల్ అయితే ఇంత అయింది. 3408. అండ్ 0 కిలోమీటర్ వేసినా ఎంతకు తిరిగాం అనేది చూడండి. కిలోమీటర్ అయితే ఘోరంగా తిరిగినాయి ఈరోజు అయితే. 211 ఇక 212 అయితే తిరిగిన. 212 కిలోమీటర్లు అయితే తిరిగిన, ఘోరంగా తిరిగిన. ఓకే మరి రేపు వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే మరి గుడ్ నైట్ అందరికీ. ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ కిక్స్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి.